రీసెంట్గా గత వారంలో పక్కన ఈ ప్రభుత్వ భూమికి పక్కన ఉన్నటువంటి పట్టదారు తనదే భూమిగా భావించి అందాల 10 గుంటల భూమిలో మనకు 35 ట్రిప్ల మట్టి తీసి పక్కన భూమి లెవెల్ కోసం పోసుకోవడం జరిగింది. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని పరిశీలించి సర్వేతో యుక్తంగా హద్దులు నాటించి ఏదైతే మట్టి తీశారో ఆ మట్టి పోయించుకున్నటువంటి పట్టదారు పైన పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. సుమారుగా 53,000 రూపాయల పెనాల్టీని మనము ఇంపోజ్ చేశాము. ఎవరైతే జేసీబీ నడిపించిన మట్టి తీసినటువంటి వ్యక్తి మనకు ప్రస్తుతం అందుబాటులో లేరు. అతనిపైన కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా ఇంకెవరైనా ఈ ప్రభుత్వ భూమిలో ఆక్రమించిన ఇల్లీగల్గా గ్రావెల్ తరలించినా కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి మరియు క్రిమినల్ కేసు పెట్టబడతాయి కాబట్టి అందరూ ఇది దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. గంగాధర మండల హెడ్ క్వార్టర్లో 1012 సర్వే నెంబర్లో రీసెంట్గా ప్రభుత్వ భూమిలో మట్టి తీసిన దాని గురించి ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా మొత్తం 1012 సర్వే నెంబరు విస్తీర్ణము 36 ఎకరాల 34 గుంటలు. ఇది మనకు మండల హెడ్ క్వార్టర్లో ప్రైమ్ ల్యాండ్లో ఉంది. మనకు ఇతర ప్రభుత్వ భూములు లేకపోవడం వల్ల మనం ఎలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కైనా కూడా మనం దీంట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా దీన్ని ఎంక్రోచ్ చేసినట్లయితే దీనిలోంచి ఇల్లీగల్గా మట్టి తీసినా ఇల్లీగల్గా దాన్ని ఆక్యుపై చేయాలని ఆక్రమించాలని చూసినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి మరియు క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. మండల హెడ్ క్వార్టర్లో మనకు ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నాయి. ఫ్యూచర్లో మనకు ఎలాంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ కాలేజెస్ వచ్చినా కూడా ఈ అందుబాటులో ఉన్నటువంటి భూములు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ భూముల పర్యవేక్షణకు మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వీఆర్ఏను మనము ప్రతిరోజు పర్యవేక్షించుటకు ఆదేశించడం జరిగింది. కావున మేము ప్రభుత్వంలో ప్రొటెక్షన్లో మేము నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.